ఆధునిక బిజీ జీవితంలో మనుషులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఏ ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా టార్గెట్లు తప్పవు. వాటిని చేరుకోవాలంటే ఓవర్ టైం పని చేయాలి. ఈలోగా ఏం తింటున్నారో తెలియదు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొంతమంది జంక్ ఫుడ్ను ఆశ్రయిస్తున్నారు. అలా జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందంటున్నారు విశ్లేషకులు. సాఫ్ట్వేర్ లేదా ప్రైవేట్ కంపెనీల్లో పేరుకే 8 గంటలు డ్యూటీ, కానీ రోజు 12 గంటల పాటు డెస్కులు, ఆఫీసులకే అంకితమైపోతున్నారు. ఇంత ఒత్తిడిలో తినేదెప్పుడు, తమ గురించి తాము ఆలోచించేదెప్పుడు? ఇంకా పిల్లలు, ఇంటి గురించైతే అస్సలు ఆలోచించే తీరికే లేదు. దీంతో పిల్లలు, పెద్దవారు ఒత్తిడిని తట్టుకునేందుకు విపరీతంగా తినేస్తున్నారు. విపరీతంగా తినడానికి కారణం థైరాయిడ్ అయ్యుండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నారు. థైరాయిడ్ లాంటి సమస్యలు లేకపోయినా ఒత్తిడి వల్ల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లలో విద్యార్థులు తక్కువ నిద్ర, ఒత్తిడి కారణంగా స్థూలకాయలుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా తినడం వల్ల చిన్న వయసులోనే స్థూలకాయం వచ్చేస్తోంది. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి పిల్లలు తెలియకుండానే ఎక్కువ ఆహారం తింటున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతోంది. అర్ధరాత్రి వరకు చదివే పిల్లలు ఆ సమయంలో ఆకలి వేసి విద్యార్థులు మైదాతో చేసిన నూడిల్స్, బిస్కెట్లు, చిప్స్ ను లాగించేస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటోంది. బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ పిల్లల పొట్టలో టాక్సిక్ ఫ్యాట్ గా మారుతున్నాయి. హడావిడిలో బ్రేక్ఫాస్ట్ మానేసి ఒకేసారి ఎక్కువగా తింటుండటంతో బరువు పెరుగుతున్నారు. తల్లిదండ్రులు, వారి బంధువులు పిల్లల్ని చూసేందుకు వచ్చినప్పుడు అధిక క్యాలరీలు ఉండే ప్యాకేజ్డ్ పదార్థాలను కొని ఇస్తూ ఉంటారు. ఇది కూడా విద్యార్థులకు కీడు చేస్తోంది. పొత్తికడుపు అవయవాల చుట్టూ కొవ్వు పెరగడం వల్ల ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ 2 డయాబెటీస్, బీపీ, ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. దీనివల్ల పిల్లలు బద్ధకంగా తయారవుతున్నారు. నిద్రలో శ్వాస ఆడకపోవడం, స్లీప్ అపినియా, అమ్మాయిల్లో హార్మోన్ల సమస్యలు వంటివి వస్తున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల వయసులోనే బరువు పెరగడం వల్ల భవిష్యత్తులో థైరాయిడ్, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. అమ్మాయిల్లో పీసీఓడీ వస్తోంది. రోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం, యోగా చేసిన, మొబైల్ ఫోన్లో గేమ్స్ మానేసి బయటికెళ్లి పిల్లలు ఆడుకుంటే స్థూలకాయం లాంటి సమస్యలు రావు. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక రాదు. చిన్నారుల బరువు విషయంలో తేడా వస్తే పేరెంట్స్ వెంటనే అలర్ట్ అవ్వాలి. రోజు ఉదయం, సాయంత్రం చదువుకోమని పిల్లలకు చెప్పడమే కాదు, కొంచెం సేపు ఆడుకోమని చెప్పాలి. మెనూలో కార్బోహైడ్రేట్లు తగ్గించాలి. పిల్లలకు నూనె వస్తువులకు బదులు వేయించిన శనగలు, ఫ్రూట్స్ అందించాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపి ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఎండ తగలకపోవడం, ఆటలు లేకపోవడంతో విద్యార్థుల్లో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది క్రమంగా కండరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంది. పరీక్షల ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాల వల్ల చాలా మంది ఎమోషనల్ ఈటింగ్ కు గురవుతున్నారు. ఈ అలవాటు ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఊబకాయం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇది పెద్దలతో పాటు పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఊబకాయం ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఆసియా ప్రజల కోసం నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఒక వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. 2040 కల్లా భారత్లో 2 కోట్ల మంది బాలలు ఊబకాయంతో, 5.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని సమైక్య అంచనా. చైనా, భారత్, అమెరికాలలో ఒక్కో దేశంలో 1 కోటి కంటే ఎక్కువ మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు. చైనాలో అత్యధికంగా 6.2 కోట్ల మంది బాలలు అధిక బరువుతో ఉన్నారు. 2040 కల్లా ప్రపంచమంతటా 50.7 కోట్ల మంది బాలలు ఊబకాయంతోనో, అధిక బరువుతోనో జీవిస్తారని అంచనా. 11 నుంచి 17 ఏళ్ల వయోవర్గంలో 74% మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదు.